హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. సో ఈరోజు చాలా అంశాలు ఉన్నాయి చెప్పుకోవడానికి. కేంద్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ గారు అండ్ అమిత్ షా గారు సిద్ధమవుతున్నారు. మంత్రివర్గంలో సభ్యులతో ప్రస్తుతానికి భేటీ అవుతూ వాళ్ళకి కారణాలు వివరిస్తూ వాళ్ళని ఎందుకు తొలగిస్తామనేది ఆల్రెడీ కొంతమందికి చెప్తున్నారు. అలాగే కొత్తగా ఎవరిని తీసుకోవాలనేది రాష్ట్ర బీజేపీ నాయకులతో కూడా మాట్లాడుతున్నారు. అది చూద్దాం. అలాగే మహానాడు, ఈ సంవత్సరం మహానాడు నెల్లూరులో పెడదాం అనుకున్నారు, అది క్యాన్సిల్ అయింది. ఆన్లైన్లో వర్చువల్గా పెడుతున్నారు కదా, సో దానికి ఒక 20 తీర్మానాలు సిద్ధం చేశారు. వాటిలో మహిళలకు రిజర్వేషను, మహిళా శక్తి అంశమే ప్రధానంగా తీసుకున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి, అది కూడా అన్ని పత్రికల్లో రాశారు. అండ్ ప్రొఫెసర్ నాగేశ్వర గారి ఇష్యూ చిలికి గాలివానుగా మారింది. జనసేన పార్టీ ఆయన మీద 6 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు, కేసులు నమోదయ్యాయి. ఈలోగా ఆయనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టుగా చెప్పారు. ఇలా కొన్ని అంశాలు ఉన్నాయి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీటు పదే చెప్పిందే చెప్పి అమరావతిలో లూటీ జరిగిపోతుంది, మావిగన్ బెటర్ అని చెప్పిందే చెప్పి నిన్న కొంచెం వికృతమైన వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అవన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం. సో ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మన ఛానల్ కొత్త వాళ్ళకు వెళ్తుందండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, నా సిన్సియర్ రిక్వెస్ట్. నేను రోజు చెప్తున్నాను, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదా రెగ్యులర్గా చూసేవాళ్ళు మీ మిత్రుల చేత సబ్స్క్రైబ్ చేయించండి. సో ఈరోజు అట్లీస్ట్ ఒక 300 మందిని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయించి కింద కామెంట్ చేయండి. ఇదిగో నేను పలానా వ్యక్తి చేత సబ్స్క్రైబ్ చేయించానని మీరు కామెంట్ చేయండి. సో ఏడాదిలో దోచింది 667 కోట్లు అంటండి. రాష్ట్రంలో సైబర్ నేరగాళ్ళ చేతివాటం. 41,755 ఘటనల్లో ప్రజలకు టోపీ, అదనంగా 10 రకాల మోసాలు. సో సైబర్ నేరగాళ్ళు అంట రాష్ట్రంలో 667 కోట్లు దోచారంట ఈ సంవత్సరంలో. ఏమంటే సైబర్ నేరగాళ్ళు అనేది తెలియకుండా చేస్తారు, అది జరిగిపోయిన తర్వాత మనకు తెలుస్తుంది. మరి కళ్ళు ఎదురుగా తెలిసిదే. ఇప్పుడు లిక్కర్ అబ్కారీ శాఖలో దోచింది ఎంత? ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఓన్లీ లంచాల రూపంలో. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క దుకాణం నుంచి ఒక్కో రేటు ఉంది, అవునా? ఇప్పుడు ప్రకాశం జిల్లాలో అనుకోండి, ఒంగోలు ప్రాంతంలో ఒక రేటు ఉంది, మార్కాపురం గిద్దలూరు ప్రాంతంలో ఒక రేటు ఉంది. యావరేజ్గా ఒక 40 నుంచి 50,000 వరకు దుకాణాలకు వెళ్తుంది. గోదావరి జిల్లాలో అనుకోండి, ఏలూరు జిల్లాలో ఒక రేటు ఉంది, భీమవరం ప్రాంతంలో మరో రేటు ఉంది, శ్రీకాకుళంలో మరో రేటు ఉంది. అలా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అక్కడున్న దుకాణాల నుంచి నెల ఇంత వెళ్తాయి. అందుకే విచ్చలవిడిగా బెల్ట్ దుకాణాలు ఉన్నాయి, విచ్చలవిడిగా డే అండ్ నైట్ మందు అమ్ముకుంటున్నారు, ఎంఆర్పీలు ఉల్లంఘిస్తున్నారు. మరి అక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దోచింది ఇంత అని చెప్పి ఈనాడులో రాస్తే చూడాలని ఉంది నాకు. 2,000 కోట్లు ఉంటుంది సంవత్సరానికి, తెలుసా? ఓన్లీ అక్రమంగా లంచాల రూపంలో దోచింది 2,000 కోట్లు ఉంటుంది. సో ఇక్కడ సైబర్ నేరగాళ్ళు తెలియకుండా కొట్టేసేది రాశారు. రాష్ట్రంలో సైబర్ నేరగాళ్ళ చేతివాటం అంట. రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్ నేరాల్లో అత్యధికం షిప్పింగ్ మోసాలే. వాటి తర్వాత పెట్టుబడులు, ట్రేడింగ్ పేరిట ఎక్కువ మోసాలు జరుగుతున్నాయి. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు రాష్ట్రంలో 41,755 సైబర్ నేర ఘటనల్లో బాధితులు 667 కోట్లు నష్టపోయారు. వీటిపై విశ్లేషణ చేసిన పోలీస్ శాఖ ప్రధానంగా 10 రకాల సైబర్ మోసాలను గుర్తించింది. ముఖ్యమైన మోసాలు, వాటి బారిన పడకుండా జాగ్రత్తలు. సో ఏంటంటే కేవైసీ అప్డేట్ చేయాలని బ్యాంక్ ఖాతాకు అదొకటి. అలాగే మీకు ఒక పార్సల్ వచ్చింది, మీరు కేవైసీ ఓటీపీ చెప్తే మీకు పంపిస్తాము అనేది అదొకటి. అలాగే పెట్టుబడులు, ట్రేడింగ్ పేరిట నకిలీ ట్రేడింగ్ యాప్లు సృష్టించి వాటిలో పెట్టుబడులు పెడితే లాభం వస్తుందని ఒకటి. ఇలా ఎక్కువ మోసాలు జరుగుతున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఏదైనా సరే ఏది ఫ్రీగా రాదండి. ఏదో మీరు ₹1,00,000 పెట్టుబడి పెడితే 2 లక్షల వడ్డీ వస్తుంది అనేది అటువంటి ఏమి నమ్మొద్దు. ఏది మీరు బుక్ చేయకుండానే మీకు పార్సల్ రాదు. మీరు పెట్టుబడి పెట్టకుండానే రూపాయి సంపాదించకుండానే డబ్బులు ఏమీ ఫ్రీగా రావు. కాబట్టి ఎవరైనా ఇదిగో ఎస్బీఐ వాళ్ళు ఒక స్కీమ్ పెట్టారు, లేదా ఫ్రీగా స్కూటీ ఇస్తున్నారు, ఫ్రీగా అది ఇస్తున్నారు ఏది ఫ్రీగా రాదు. కాబట్టి దేనికి టెంప్ట్ అవ్వద్దు, దేనికి మోసపోవద్దు. ప్రతిదీ 1-2 సార్లు చెక్ చేసుకోవాలి అంతే. అందుకే సైబర్ నేరగాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త పద్ధతుల్లో వాళ్ళు మోసం చేయాలని చూస్తున్నారు. ఇక బాణుడు బహుబగకు అడ్డు చక్రం. భూగోళాన్ని చల్లబరిచే సాంకేతికత అభివృద్ధి చేస్తున్న అమెరికా, ఇజ్రాయెల్ స్టార్టప్ ప్రమాదకరం అంటున్న నిపుణులు. ఓవైపు ఎండల మంట, మరోవైపు కరువు కాటకాలు, ఇంకో ప్రాంతంలో కార్చిచ్చులు. భూతాపం దుష్పరిణామాలను నేటి ప్రపంచం కళ్ళారా చూస్తోంది. ఈ విపత్తుల నుంచి మానవాళిని ఎలా కాపాడుకోవాలి? భూమిని చల్లబరచడానికి ఏం చేయాలి? తక్షణ సూర్యకిరణాన్ని అడ్డుకోగలిగితే ఈ విపత్తులను నివారించవచ్చు కదా.
ఈ దిశగానే ఆలోచించింది ఓ జియో ఇంజనీరింగ్ సంస్థ. భూగ్రహాన్ని చల్లబరిచే ప్రణాళికలను అది తాజాగా తెరపైకి తెచ్చింది. ఆ సంస్థ పేరు స్టార్ డస్ట్ సొల్యూషన్స్. ఇది అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త స్టార్టప్. అమెరికా, ఇజ్రాయెల్ ప్రస్తుతానికి ఇరాన్ మీద ఫోకస్ పెట్టాయి కదా, ఇటువంటి మంచి విషయాల మీద కూడా ఫోకస్ పెడుతున్నాయి ఏంటి? సరే చూద్దాం ఇది వచ్చిన తర్వాత. సో సూర్యకిరణాలు భూమిని తాకకముందే వాటి అంతరాయం కలిగించి చల్లబరిచే విధంగా చూస్తున్నారంట. ఇది ఒక కొత్తది కనిపెడుతున్నారంట. దీని మీద రీసెర్చ్ జరుగుతుంది అని రాశారు. ఇక నిప్పుల్లో నిల్చున్నట్టే బయటకు వస్తే మంటలు, ఇళ్లల్లోకి సెగలు. సో రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కంటే 7 నుంచి 8 డిగ్రీలు ఉష్ణోగ్రత పెరిగింది. పిడుగురాళ్లలో గత 4 రోజుల నుంచి కూడా 45 పైనే ఉంటుంది. నిన్న 48.1 అంట. అచ్చంపేటలో 47.7 డిగ్రీలు. రాత్రి 7 గంటలకు కూడా మల్లాదిలో 42.5 డిగ్రీలు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 22వ తేదీ కదా, మరొక వారం రోజుల పాటు ఇలాగే ఉంటాయి. వడదెబ్బకు విజయనగరం జిల్లాలో 2 మృతి. సో అత్యవసరం అయితేనే బయటకు రావడం మంచిది, లేకపోతే మాత్రం పరిస్థితులు బాలేవు. విపరీతమైన వడగాడ్పులు కొడుతున్నాయి, వేడి గాలి కొడుతుంది, అసలు తట్టుకోలేని పరిస్థితి ఉందన్నమాట. బయటకు రావద్దు, పిల్లల్ని అస్సలు తీసుకురావద్దు, మెయిన్ అది. ఇక తెదేపా మహానాడు స్త్రీశక్తి థీమ్తో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై విస్తృత చర్చ. 2 రోజులు 60 మందికి పైగా వక్తలు, మొత్తం 20 తీర్మానాలు. పొలిట్ బ్యూరోల సమావేశంలో పార్టీ అధినేత చంద్రబాబు తెదేపా మహానాడును ఈసారి స్త్రీశక్తి థీమ్తో నిర్వహించనున్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో జరిగే మహానాడులో మొత్తం 20 తీర్మానాలు ప్రవేశపెడతారు. వాటిలో ఆంధ్రప్రదేశ్ తీర్మానాలు 10, తెలంగాణకు సంబంధించి 4, ఉమ్మడి తీర్మానాలు 4, అండమాన్ తీర్మానం 1, చివరిగా రాజకీయ తీర్మానం ఉంటాయి. ముఖ్యమంత్రి పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన గురువారం జరిగిన పార్టీ పోలిట్ బ్యూరో సమావేశంలో వీటిని ఖరారు చేశారు. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా పోలిట్ బ్యూరో సమావేశాన్ని వర్చువల్గా నిర్వహించారు. చంద్రబాబు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ క్యాంప్ కార్యాలయం నుంచి పాల్గొన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, సీనియర్ నేత వర్లరామయ్య పార్టీ కార్యాలయం నుంచి, మిగతా సభ్యులు వారున్న చోటు నుంచి ఆన్లైన్లో హాజరయ్యారు. సో నిన్న పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. సో దీని మీద మహానాడుకి సంబంధించి ఏమేమి తీర్మానాలు చేయాలి, దేన్ని హైలైట్ చేయాలి, ఎలా నిర్వహించాలనేది ఫైనల్ చేశారు. ఈ సందర్భంగా మహానాడులో చంద్రబాబు గారు కూడా ఎమ్మెల్యేల కరప్షన్ మీద ఎక్కువ టైం మాట్లాడారు. ఇంకా చూసి నేను విసిగిపోయాను, ఇంక ఎమ్మెల్యేలని నేను ఉపేక్షించను, పంపించేస్తాను అని చెప్పి, ఇదిగోండి ఇలాగైతే మిమ్మల్ని మోయలేం, మాట వినని ఎమ్మెల్యేలకు తెగేసి చెప్పిన చంద్రబాబు. ఇటీవల కావల పర్యటన సందర్భంలో స్థానిక ఎమ్మెల్యే పనితీరు బాగోలేదని కార్యకర్తలు ఎదుటే స్పష్టంగా చెప్పాను. ఇకనైనా పనితీరు మార్చుకుంటే సరి, లేకుంటే చెప్పడాలు, బుజ్జగించడాలు ఉండవు. సాంప్రదాయ ఓటు బ్యాంకును జాగ్రత్తగా కాపాడుకోవాలి. జనాభాలో 50% ఉన్న బీసీలు ఆవిర్భావం నుంచి వెనుదనుగా ఉన్నారు. వారి అభివృద్ధికి పార్టీ కట్టుబడి ఉందనే సందేశాన్ని మహానాడు వేదికగా మరోసారి స్పష్టంగా తీసుకువెళ్ళాలి. గ్రేస్ పీరియడ్ కూడా ముగిసింది. 2 ఏళ్లుగా చెబుతూ వస్తున్నా, ఇక చెప్పడం ఉండదు, చేతలే. ప్రభుత్వం ఎంత చేసినా మీ పనితీరు సరిగ్గా లేకుంటే ఫలితం ఉండదు. తమిళనాడు ఫలితాలే నిదర్శనం. పొలిట్ బ్యూరో భేటీలో సీఎం స్పష్టీకరణ. ఈసారి మహానాడులో మహిళలకే పెద్దపేట అని. ఎమ్మెల్యేలు అక్రమాలు ఇంకా ఏమాత్రం సహించను, ఇప్పటికే చెప్పి ఇసిగిపోయాను. గ్రేస్ పీరియడ్ ముగిసింది, 2 ఏళ్ళు ముగిసింది కాబట్టి ఇంకా మాటలు లేవు, డైరెక్ట్ చేతల్లోకి దిగుతాను అని చెప్పి కొంతమంది ఎమ్మెల్యేలను ఉద్దేశించి చాలా సీరియస్గా చంద్రబాబు గారు కామెంట్ చేశారు. అది కూడా చూడొచ్చు. అండ్ రాష్ట్రానికి మరో 3,153 కోట్ల పెట్టుబడి. 2వ తయారీ కేంద్రం పెడుతున్న అమెరికా సంస్థ ఐఎఫ్ఎఫ్ నెల్లూరు జిల్లా ఇఫ్కో కిసాన్ సెజ్లో ఏర్పాటు. నెల్లూరు జిల్లాలోని ఇఫ్కో కిసాన్ సెజ్లో అమెరికాకు చెందిన ఫార్చ్యూన్ 500 జాబితాలోని ఇంటర్నేషనల్ ఫ్లేవర్స్ ఫ్రాగ్రెన్స్ సంస్థ 3,153 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఫ్లేవర్లు, సుగంధ ద్రవ్యాలు, ఆహార పదార్థాలు, ఆరోగ్యం, బయోసైన్సెస్ రంగాల్లో అక్రమంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ గుర్తింపు పొందింది. 2 దశల్లో సంస్థ పెట్టుబడులు పెట్టనుంది. ఈ ప్రతిపాదన ద్వారా భారీ మొత్తంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. 2031 నాటికి మొదటి దశలో 1,653 కోట్లను సంస్థ పెట్టుబడి పెట్టనుంది. నిర్మాణ పనులకు సంబంధించి 2028 సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాలనేది లక్ష్యం. 2031 నాటికి యంత్రాలు ఏర్పాటు చేసి సెప్టెంబర్ నాటికి పూర్తి స్థాయి ఉత్పత్తిలోకి రావాలనేది ప్రతిపాదన. ఈ సంస్థకు ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ కింద మెగా ప్రాజెక్ట్ కేటగిరీలో ప్రోత్సాహకాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2వ దశలో 1,500 కోట్ల పెట్టుబడి అంట. నిర్మాణ పనులను 2032 జూలై నాటికి పూర్తి చేస్తారంట. ఇది చెప్పుకొచ్చారు. అలాగే 1990 కోట్ల ప్రాజెక్టుల కేంద్రం ఆమోదం. 2 నగరాలకు 497 కోట్ల అర్బన్ ఛాలెంజ్ ఫండ్ మంజూరు. మిగతా మున్సిపల్ బాండ్లు, ఆర్థిక సంస్థల నుంచి సేకరణ. విశాఖలో 24 గంటలు తాగునీటి సరఫరా. మంగళగిరి, తాడేపల్లికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంట. సో కేంద్రం అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద 2 నగరాలకు
497 కోట్లు ఇచ్చింది. విశాఖపట్నానికి మొత్తం 24/7 తాగునీరు ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే మంగళగిరి, తాడేపల్లికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ శాంక్షన్ చేశారు. ఇది బాగుంది. కొండంత భక్తజనం తిరుమల వేసవి సెలవులు. సో కాబట్టి పిల్లలకు సెలవులు ఉన్నాయి కాబట్టి తిరుమలకు జనం మామూలుగానే పోటెత్తుతారు. అదేంటో నాకు అర్థం కాదు. నేను అంటే ఇలా అంటున్నానని కాదు, కానీ సెలవులు చూసుకొని స్వామి దగ్గరికి వెళ్ళడం ఏంటి అంటే భక్తిలో కూడా స్వార్థమా? సెలవులు పెట్టించండి, నిజంగా భక్తి ఉంటే సెలవులు పెట్టించండి. నన్ను కొంతమంది అడుగుతుంటారు, మా రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళు, ఆదివారం శనివారం ఆదివారం సెలవు చూసుకొని ఆ రోజు దర్శనం కావాలి అంటారు. ఆ రోజు దర్శనం నేను అసలు కుదరదంటాం. కుదరదు. అంటే సెలవులు చూసుకొని ఏ రోజైతే మనకు సెలవు ఉంటుందో అప్పుడు మాత్రమే స్వామి దగ్గరికి వెళ్ళాలి. అంటే స్వామి కోసం మనం ఒకరోజు సెలవు పెట్టలేం. పిల్లల స్కూల్స్ కూడా ఒకరోజు సెలవు పెట్టించలేం. సో భక్తిలో కూడా స్వార్థమే. యాక్చువల్లీ భక్తే స్వార్థం, స్వార్థమే భక్తులే. సో అందుకే కొండంత భక్తజనం వెంకటేశ్వర స్వామి దర్శనానికి 24 గంటల సమయం. రద్దీ వల్ల విడతల వారీగా లైన్లలోకి భక్తులు అనుమతి. పాపం ప్రతి సంవత్సరం సమ్మర్లో ఇది సహజమే, కాకపోతే ఈ సంవత్సరం ఇంకా పెరిగిపోయింది. పిల్లలకు సెలవులు కదా. సో భక్తులు జనం లక్షలాది మంది ఉన్నా, తోసుకుంటున్నా, తోపులాట జరిగినా, ఎలా ఉన్నా, ఎండలు మండుతున్నా వెళ్ళిపోవాలి, స్వామివారిని చూసేయాలి, భక్తి ప్రదర్శించాలి స్వామివారికి. తిరుమల వెంకటేశ్వర స్వామి క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. సర్వదర్శన భక్తులు భారీగా తరలి రావడంతో వారిని తిథిదే విడతల వారీగా క్యూ లైన్లోకి అనుమతించింది. గురువారం ఉదయం నుంచే రద్దీ ఉండటంతో సర్వదర్శనానికి వచ్చే భక్తులు మరుసటి రోజు శుక్రవారం ఉదయం 6 గంటలకు లైన్లోకి రావాలంటూ మైకుల్లో ప్రకటించింది. పాపం ఉండండి, కొన్నాళ్ళు ఆగండి. మరీ భక్తి ఆపుకోలేకపోతే దగ్గరలో ఉన్న ఏమైనా ఆలయాలు చూసుకోండి. తిరుమల జూలై తర్వాత వెళ్ళండి, స్వామివారు అక్కడే ఉంటారు. స్వామివారు భక్తి కూడా మనసులో పెట్టుకోండి. అంత చల్లారిన తర్వాత, జనం తగ్గిన తర్వాత వెళ్ళండి. భక్తి కంటే పాపభీతి ఎక్కువ కొంతమందికి. తప్పులు చేసే వాళ్ళకి భీతి, ఆ పాపభీతి ఎక్కువ అనమాట. పాపం అందరూ మంచిగా ఉంటే ఈ గుళ్ళు ఏమైపోతాయని నాకు ఒకసారి భయం వేస్తుంది. అందరూ మంచిగా ఉండి అందరికీ అన్నీ బాగుంటే అసలు గుళ్ళో గంట కొట్టే వాళ్ళు కూడా ఉండరేమో. ఏదైనా కష్టం వస్తే, నా కొడుకు ఎగ్జామ్ రాశాడు, పాస్ అవ్వాలి దేవుడా, నా కొడుకు పాస్ అయ్యాడు, వస్తున్నాను దేవుడా, నా కొడుకు మంచి మార్కులు వచ్చాయి, వస్తున్నాను దేవుడా, నా కొడుకు ఫెయిల్ అయ్యాడు, దేవుడా నువ్వే పాస్ చేయించు. ఇదేగా. సారీ అంటే నేను ఇలా అంటున్నానని ఏమనుకోవద్దు. నేను కూడా హిందూనే, మీ అందరికీ తెలుసు. మా ఇంట్లో కూడా హోమాలు యాగాలు జరుపుతుంటాం. నేను కూడా తిరుమల వెళ్తుంటాను. సంవత్సరానికి ఒక్కసారి నేను తిరుమల వెళ్తాను, తెలుసా. అలాగే నాకు భక్తి లేదని కాదు, ఉన్నా సరే ఒక పరిధి ఉండాలి. సరే, తిరుమల వెళ్ళే వారికి ఈ చిన్న క్లాసు ఇక పక్కన పెడితే జస్టిస్ లావు నాగేశ్వరరావుకు విశిష్ట గుర్తింపు. లండన్ ఇన్నర్ టెంపుల్ గౌరవ బెంచర్గా ఎంపిక. లండన్లోని 4 చారిత్రక కోర్టు ఇన్లలో ఒకటైన ఇన్నర్ టెంపుల్ గౌరవ బెంచర్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు ఎంపికయ్యారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రతీక్ లాలన్ తర్వాత ఈ పదవికి ఎంపికైన 2వ భారతీయుడు ఆయన. ఈ పదవికి విశిష్టమైన న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయకోవిదులు, రాజనీతిజ్ఞులను, న్యాయ వ్యవస్థకు వారు చేసిన సేవలను గుర్తింపుగా ప్రస్తుతం ఉన్న బెంచర్లు ఎంపిక చేస్తారు. అలాంటి అరుదైన అవకాశం ఇప్పుడు తెలుగువారైన జస్టిస్ లావు నాగేశ్వరరావుకి దక్కిందంట. మంచి విషయం. ఇప్పుడు వద్దామండి. మరి ఇప్పుడు వరకు చెప్పుకోకపోతే ఎలా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియదు. అమరావతిలో లూటీ జరిగిపోతుంది అంటాడు ఆయన. అమరావతిలో 2 లక్షల కోట్లు పెట్టేస్తున్నారు, అదంతా కూడా బూడిదలో పోసిన పన్నీరే, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారు చంద్రబాబు గారు అంటాడు ఆయన. ఆయన ప్రెస్ మీట్ పెట్టిన దానికి కూతవేటు దూరంలోనే అసెంబ్లీ కడుతున్నారు, శాశ్వత అసెంబ్లీ, శాశ్వత హైకోర్టు కడుతున్నారు, ఐకానిక్ టవర్స్ కడుతున్నారు. ఇవన్నీ కూడా ప్రపంచ స్థాయి అత్యున్నత ప్రమాణాలతో కడుతున్నారు. అండ్ దానికి డబ్బులేమి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి కూడా ఇవ్వట్లా, లోన్లు అప్పులు తీసుకొచ్చేస్తున్నారు. అదంతా తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పడం అవివేకమా, అజ్ఞానమా, అబద్ధమా, ఆయన కావాలని అలా చెప్తున్నారా ఏంటో అర్థం కావట్లా. మళ్ళీ నేను మంచోడిని కాబట్టే రాజారెడ్డిని చంపిన వాళ్ళు ఇంకా బతుకున్నారు. ఎవరిది గొడ్డల పార్టీ, ఎవరిది కనకాల్చారు. నేను మంచోడిని కాబట్టే మాజీ ముఖ్యమంత్రి జగన్
మావిగన్ అంటేనే చంద్రబాబు గుండె ఆగి చనిపోతారని వ్యాఖ్య. ఇది మరీ మాట వింటారు. అసలు మావిగన్కి జనమే తిట్టుకుంటున్నారు, దానికి ఇంకా చంద్రబాబు గారు భయపడి గుండె ఆగి చనిపోతారంట మావిగన్ అంటే. పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఈ మావిగన్ అనే మాయా ప్రపంచంలో బతుకుతున్నారు. ఆయా మాయా ప్రపంచాన్ని చూసి చంద్రబాబు గారు భయపడతారంట. ఎవరిది గొడ్డల పార్టీ, ఎవరు హత్యా రాజకీయాలు, ఎవరు గన్ కల్చర్ అని వైకాపా అధినేత మాజీ సీఎం జగన్ ప్రశ్నించారు. నేను మంచోడిని కాబట్టే మా తాత రాజారెడ్డిని చంపిన వాళ్ళు ఈ రోజు వరకు ప్రశాంతంగా బతుకున్నారు. నేను చెడ్డోడిని అయితే వాళ్ళంతా ఉండేవల్ల జగన్ నైజం మనస్తత్వం ఏంటనేందుకు ఇది నిదర్శనం. వారికి ఎప్పటికీ ఏమీ కాదు, ఎందుకంటే రాజకీయాలు ఎలా చేయాలో నాన్న మాకు నేర్పించారు. ప్రజలకు మంచి చేసి మంచి పేరు తెచ్చుకోవాలని నేర్పించారు. అది మాకు చంద్రబాబుకు తేడా అని వ్యాఖ్యానించారు. మావిగన్ అయితే తొలి రోజు నుంచే రాజధానిగా అందుబాటులోకి వస్తుంది, కానీ మరో 3 దశాబ్దాలైన అమరావతిలో ఆ పరిస్థితి కనిపించదు. మావిగన్ అంటేనే చంద్రబాబు గుండాకి చనిపోతారు. అమరావతిలో అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, శాశ్వత భవనాల నిర్మాణాల్లో ఎస్ఎఫ్టీకి ధర 20,000 పైగానే ఉంది. దీని గురించి ప్రశ్నిస్తున్నామనే మాపై పెద్ద దస్తగిరి కేసు నింద మోపుతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ని వారి సొంత పత్రికలో, మరి ఇంకా వారి సొంత పత్రిక కాదు, సాక్షి జగన్మోహన్ రెడ్డి గారి సొంత పత్రిక కాదు. పాపం ఈయనకు ఏ పత్రిక సొంత మీడియా లేని అనాథ కాబట్టి సాక్షి అనేది ఒక ఉదార స్వభావంతో, పాపం ఆయనకి ఏది పత్రిక లేదు కాబట్టి ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మనం ఒక 4-5 పేజీల్లో రాద్దామని ఉదార స్వభావంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ని సాక్షిలో ఒక 4 పేజీల్లో రాశారు ఫుల్గా. అమరావతిలో బాబు లూటి, సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అంటూ అవినీతి దోపిడీతో మాఫియా రాజ్యం నడుపుతున్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ మండిపాటు. రాష్ట్రాన్ని జంగిల్ రాజ్యంగా మార్చేశారు. చెదరబడుకు ఏకంగా 20,427తో శాశ్వత భవనాల నిర్మాణం. ఇంటీరియర్, ఇతర వసతి సౌకర్యాలు కలుపుకుంటే ఇది ఎంత అవుతుందో. పాత కాంట్రాక్టులు రద్దు చేసి అధిక ధరలతో తిరిగి వారికే కట్టబెట్టిన ప్రభుత్వం. స్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు, లిఫ్టులు, ఏసీలు, ఎలక్ట్రిక్, ప్లంబింగ్, అద్దాల ఫిట్టింగ్ తదితర డిజైన్ల పేరుతో అదే కాంట్రాక్టర్లకు చెదరబడుకు 20,000 పైగా దోచిపెడుతున్నారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో 5 స్టార్ హోటళ్లకు వసతులకు చెదరబడుకు 4,500 మాత్రమే. మరి విశాఖపట్నంలో నిర్మించిన రిషికొండ ప్యాలెస్కు చెదరపొడుకు ఎంత ఖర్చు అయింది? ఇన్ని చెప్పారు. రిషికొండ ప్యాలెస్కి చెదరపొడుకు ఎంత ఖర్చు అయిందో చెప్పాలిగా. హైదరాబాదు, బెంగళూరు, చెన్నై నగరాల్లో 5 స్టార్ వసతులకేమో 4,500 ఖర్చు అయిందంట. మరి రిషికొండ ప్యాలెస్కి ఎంత ఖర్చు అయిందో ఈ జాబితాలో చెప్పొచ్చుగా. ప్రెస్ మీట్లో మీరు నిర్మించారు కాదు. సెక్రటేరియట్ బిల్డింగ్, హైకోర్టు, అసెంబ్లీకి కలిపి ఏకంగా 14,000 కోట్లకు పైగా వ్యయం. బినామీలకు రాజధానిలో రోడ్ల పక్కన, రైతులకు కొంటల్లో, చెరువుల్లో ప్లాట్లు అని. సో రాజధానిలో అవినీతి జరిగిపోతుందని అని చంద్రబాబు గారు సూపర్ 6 అని ఇస్తామన్నారు, కానీ సూపర్ 6 ఇవ్వట్లేదు, హామీలు ఎగ్గొట్టారు. చంద్రబాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ అని. అలాగే లోకేష్ గారిని ఇవి సూపర్ 6, సూపర్ 7 సహా 143 హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్నారని, అలాగే ఎవరిది గన్ కల్చర్, ఎవరు రాజకీయాలని చంద్రబాబును కడిగి పారేశారు. ఇలా అనేక అంశాల మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో సుదీర్ఘంగా మాట్లాడారు. ఆ సుదీర్ఘ ప్రెస్ మీట్ అంశాలను ఇదిగో అమరావతిలో బాబు లోటి అని, ఇక్కడ రాజధాని పేరుతో చంద్రబాబు దోపిడీకి సాక్ష్యాలు. అమరావతిలో 5 టవర్ల నిర్మాణానికి ఒక్కో చదరపడుకు 20,427 వ్యయం అవుతుందని చెబుతున్న లెక్కలు. ఎస్, నిర్మాణం అయిన తర్వాత ఒకసారి వెళ్ళి చూద్దాం. ప్రపంచ స్థాయి కదా అది. పిల్లర్లు లేకుండా, ఐకానిక్ టవర్లు పిల్లర్లు లేకుండా ఒక కొత్త టెక్నాలజీతో నిర్మిస్తున్నారు. ప్రపంచంలో అటువంటి 3, 4 మాత్రమే ఉన్నాయి. సో అది పూర్తయ్యే వరకు వెయిట్ చేయాలి, తప్పదు. అలాగే సచివాలయ భవన సముదాయాల నిర్మాణానికి 3,673 కోట్లు కేటాయిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు. హైకోర్టు శాశ్వత భవన నిర్మాణానికి 1,342 కోట్లు కేటాయిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు. సచివాలయ భవన సముదాయాలకు కేవలం మౌలిక వసతులు కల్పించేందుకు 3,369.55 కోట్లు. ఇలా దేనికి ఎంతెంత ఖర్చు పెడుతున్నారు అనేది రాసుకొచ్చారు. అలాగే అమరావతిలో ఫ్లాట్ల స్కామ్ అవుతుందని, అవునయ్యా, బోత్ కెన్ నెవర్ బి సేమ్. చంద్రబాబు, లోకేష్కు జగన్ గట్టి కౌంటర్. ఆ అవినీతిని చూసి ఎవరైనా నివ్వెరపోవాల్సిందే. విద్యుత్ లెక్కల్లో దాగుడు మూతలంట. కొత్త హ్యాకిన్స్ అప్గ్రేడ్ అయ్యేందుకు ఇది యాడ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ 2 పేజీలేనా? కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి సాక్షి ఎప్పటికీ అన్యాయం చేయదు. ఈ పేజీ వచ్చింది, ఫుల్గా వేశారండి. ఈ పేజీ మొత్తం ఫోటోలతో సహా వేశారు.
ప్రశ్నించే వారికి సంఖ్యలు రాష్ట్రంలో సోషల్ మీడియా సెన్సార్షిప్పై నిప్పులు జరిగిన వైసీపీ అధ్యక్షుడు జగన్. ఒకసారి ఒక లెక్క తీయండి. 2019 నుంచి 24 మధ్యలో సోషల్ మీడియా మీద పోస్టులు పెట్టేవారి మీద కేసులన్నీ, ఈ 2 సంవత్సరాల్లో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారి మీద కేసులన్నీ అదొక తీయండి. అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. సో ఈ పేజీ ఒకటి ఫుల్ వేశారు, నెక్స్ట్ పేజీ కూడా వేసి ఉంటారే, వేశారు 4 పేజీలు. అది పాపం సొంత పత్రిక ఆయనకు లేదు కదా. ఆయనకు పత్రిక లేనప్పుడు ఎవరో ఒకరు ఆయన పెట్టిన ప్రెస్ మీట్ని హైలైట్ చేయాలి కదా. సో ఆయన ఇంత మాట్లాడితే ఇంత రాయాలి కదా, రాశారు. ఇంకో పేజీ ఉందేంటి? ఇంకో పేజీ లేదా? ఓకే, రక్షించారు. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీటు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇదిగో ఇమీడియట్గా ఆయన కౌంటర్ ఇచ్చారు నారా లోకేష్ గారు. గొడ్డల పార్టీ కాక మరేంటి, మాజీ మంత్రి వివేకానంద్ గడపై జగన్ నిలదీసిన నారా లోకేష్. ఆ పెద్ద ఆయన టైం త్వరలో వస్తుంది. కార్యకర్తల సమావేశంలో మంత్రి హెచ్చరికలు. వైకాపా గొడ్డల పార్టీ కాక మరేంటని మాజీ సీఎం జగన్ను మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. వివేకానంద రెడ్డిని గొడ్డలతో చంపింది ఎవరని నిలదీశారు. మీరే తొలుత గుండెపోటు అన్నారు, తర్వాత గొడ్డల వేటు బయటకు వచ్చింది. జగన్ ఎంత మోసగాడో ప్రజలకు అర్థమైందో, అందుకే వైకాపా గొడ్డల పార్టీ అని పేరు పెట్టాం అని కడప నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మంత్రి లోకేష్ గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సొంత తల్లిని చెల్లిని తరిమేశారు, సొంత జిల్లాను పులివెందుల నియోజకవర్గాన్ని మోసం చేశారు, రియల్ ఎస్టేట్ వ్యాపారి పెద్ద దస్తగిరిని జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి మాపై కేసు పెడతామని బెదిరిస్తున్నారు, కడపలో ఒక పెద్ద ఆయన ఎగిరెగిరి పడుతున్నారు, త్వరలో ఆయన టైం కూడా వస్తుంది అని వ్యాఖ్యానించారు. అండ్ ఆంధ్రజ్యోతిలో రాశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ని. ఇదిగోండి, నేను మంచోడిని, గంజాయి వనంలో తులసి వక్కను, విశ్వసనీయతతో రాజకీయాలు చేస్తున్నా, హత్యలు కుట్రలతో చంద్రబాబు రాజకీయాలు, వైఎస్ మరణం ఎప్పటికీ మిస్టరీనే, మా తాత తండ్రి వేళ్ళన్నీ చంద్రబాబు వైపే చూపిస్తున్నా, అనుకూల మీడియా ముందు జగన్ ప్రసంగం, అనుకూల మీడియా ముందు జగన్ ప్రసంగం, ప్రెస్ మీట్ కూడా అని రాయలేదు. అండ్ ఏమైంది జగన్ ప్రెస్ మీట్ పేరిట విచిత్ర విన్యాసాలు, వైఎస్ను రిలయన్స్ చంపించిందన్నాడు దాడులు, దీని వెనక చంద్రబాబు ఉన్నారని నేడు ఆరోపణ, రాజారెడ్డి వివేక కేసులో ఆయన పనేనట, మరి సీఎంగా ఉండగా దర్యాప్తు చేయించలేదేం, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసింది ఎవరు, జగన్ తీరుపై వైసీపీ శ్రేణుల్లోనే విస్మయం. నిజంగా అసలు రాజధాని లేకుండా చేసింది ఎవరు? అధికారంలో ఉన్నప్పుడేమో 3 రాజధానులని, అధికారం కోల్పోయాక మావిగనని రాజధాని పేరిట విచిత్ర వ్యాఖ్యలు చేస్తున్నది ఎవరు నాకు అర్థం కావట్లా. సో ఒకసారి జనం కూడా ఆలోచించాలి. నిన్న ప్రెస్ మీట్లో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారు చంద్రబాబు గారు అని చెప్పి, రాజధాని లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యానించడం విడ్డూరమే కదా. కాదు, నరరూప రాక్షసుడివి. ఆయన తాత తండ్రి కూడా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చర్చలో పేర్ల పార్థసారథి స్పష్టీకరణ. నేను కోర్టు నుంచి వస్తుంటే రాజారెడ్డి వర్గీయులు నన్ను నరికారు, మా వాళ్ళు ఆయన్ను ఆ కేసులో మమ్మల్ని వదిలేశారన్నాం పచ్చాబద్ధం, మా వాళ్ళలో 11 మందికి జీవిత ఖైదు, వైఎస్ సీఎం అయ్యాక పెరోల్ కూడా రాకుండా చేశారు, మా మైనింగ్లు రద్దు చేశారు, మా ఇళ్లను నేలమట్టం చేశారు, ఆర్థిక బలాలను దెబ్బతీశారు, నన్ను చంపేందుకు సూట్ కేసు బాంబు పెట్టారు, ఈ కేసులో జగన్ కూడా ఉన్నారు, తప్పించారు, కోడూరులో 19 మందిని, దేవగుడి కుటుంబాన్ని ముందు పెట్టి శివారెడ్డిని, పరిటాల ప్లాన్ తండ్రి కొడుకులదే, తులసిరెడ్డి రామచంద్రయ్య పైన కేసులు, పార్థసారథి రెడ్డి. సో కడప జిల్లాకు చెందిన రాజారెడ్డి కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఆయన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చర్చలో నిన్న సంచలన విషయాలు బయటపెట్టారు. తాను చాలా మంచోడినని, తన తాత రాజారెడ్డిని చంపిన వాళ్ళని ఏమీ చెయ్యనని భరోసా ఇస్తున్నానని మాజీ సీఎం జగన్పై పులివెందుల నియోజకవర్గం వేములకు చెందిన టీడీపీ నేత పేర్ల పార్థసారథి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనతో పాటు రాజారెడ్డి మాజీ సీఎం రాజశేఖర రెడ్డి కూడా నరరూప రాక్షసులని మండిపడ్డారు. జగన్ శాంతి పలుకులు మేక తోలు కప్పుకున్న తోడేలని మండిపడ్డారు. జగన్ వ్యాఖ్యలపై గురువారం సాయంత్రం ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఆయన తీవ్రస్థాయిలో స్పందించారు. 100 గుడ్లను తిన్న రాబందు శాంతి వచనాలు పలికినట్టుగా జగన్ పచ్చాబద్ధాలు చెబుతున్నారని, తొలుత వారే తనపై చేశారని, పులివెందుల అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్న తాను కోర్టు నుంచి వస్తుండగా రాజారెడ్డి వర్గీయులు తనపై దాడి చేశారని, అందుకు మా వాళ్ళు రాజారెడ్డి మీద పడ్డారని ఆయన అప్పుడు జరిగిన ఉదంతాన్ని చెప్పారనమాట. సో ఇలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ మీద రకరకాల ఇవి వచ్చాయి. సో ఆ ప్రెస్ మీట్ కూడా పక్కన పెట్టవచ్చు. ఇంకా మహాత్ముడు బిల్డప్ వద్దు, అంతా హింసతోనే బతికారు నింద పార్థసారథి రెడ్డి. పిచ్చివాడుగా ముద్ర వేసి డాక్టర్ సుధాకర్ను బలి తీసుకుంది ఎవరు, సుధాకర్ వర్ధంతి సందర్భంగా వీడియో పోస్ట్ పెట్టిన లోకేష్. సో నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్కు మంత్రులు అందరూ కూడా కౌంటర్లు ఇచ్చారు. ఇక 1990 కోట్ల ప్రాజెక్టు కేంద్రం ఆమోదం అంటే
17 కిలోమీటర్లు 221 అతుకులు. బెంచ్ సర్కిల్ నుంచి విమానాశ్రయం వరకు దారుణంగా NH-16. తారు లేచిపోయి బెంబేలెత్తుతున్న పట్టించుకొని NH అధికారులు. నోటిఫికేషన్ లేకుండానే శ్రీనిధిలో 88 పోస్టులు భర్తీ. అన్ని జిల్లా డివిజన్ స్థాయి ఉద్యోగాలు. వైకాపా హయాంలో నియామకం తాజాగా వెలుగులోకి. మంత్రి కొండపల్లి శ్రీనివాస్కు అందిన నివేదిక. మెడపై కత్తి పెట్టకుండా ఆ 123 టీఎంసీలు నికర జలాలు ఎక్కడవి? కేంద్ర జలసంఘం ప్రతిపాదనలపై తర్జన భర్జన. గోదావరి అవార్డు ప్రకారం మిగులు జలాలు ఏపీవే. వాటి ఆధారంగానే పోలవరం నల్లమల సాధరకు అనుమతులు ఇవ్వాలి. ఏపీ ప్రభుత్వ నీటిపారుదల నిపుణుల వాదన. 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించి అటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు 90 టీఎంసీలతో, ఇటు పోలవరం నుంచి బనకచెర్ల అనుసంధానం 123 టీఎంసీల నికర జలాలతో అనుమతులు ఇచ్చేందుకు కేంద్ర జలశక్తి శాఖ రూపొందించిన ప్రతిపాదనలపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. గోదావరి కావేరి అనుసంధానం ద్వారా తమిళనాడుకి ఇచ్చే 41 టీఎంసీలు కూడా కలిపి 160 టీఎంసీలతో పోలవరం నుంచే కావేరి అనుసంధానం చేపట్టేందుకు అవకాశం ఉందని కేంద్ర జలశక్తి CWC పేర్కొంటున్నాయి. దీనిపై జలవనరుల నిపుణులు సందేహాలు లేవనెత్తారు. ఇప్పటికే ట్రైబ్యునల్లో, సుప్రీంకోర్టులో ఏపీ పోరాడుతున్న అంశాలు ఇందులో ఉన్నాయి. CWC ప్రతిపాదనను ఆదిలోనే వ్యతిరేకించి కొట్టిపారేయడం కన్నా లోతుగా పరిశీలించి ముందుకెళ్లడం మేలన్న అభిప్రాయంతో ప్రభుత్వం ఉందని సమాచారం. సో 2 రాష్ట్రాల మధ్య నీటి లెక్కల విషయంలో తర్జన భర్జన. బీసీ సంక్షేమ శాఖ మంత్రి OSDకి ఉద్వాసన. తన OSD సూర్యనారాయణకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఉద్వాసన పలికినట్టు తెలిసిందే. సో మంత్రికి తెలియకుండా కొన్ని ఫైల్స్ ప్రాసెస్ చేస్తున్నారంట, అందుకని పక్కన పెట్టారు. ఇటువంటి వాళ్ళు చాలామందికి మంత్రులు, పిఏలు చాలామంది ఇటువంటి వాళ్ళు ఉన్నారు. సో సాక్షికి వెళ్తే సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ కాకుండా ఇంకేమైనా రాశారు మాస్టర్? కొత్త సంస్కరణలు తెద్దాం, ప్రజల జీవన ప్రమాణాల మెరుగు కోసం చర్యలు తీసుకోండి, వసంత స్వాతంత్ర దినోత్సవాల కల్లా సర్వతోముఖాభివృద్ధి సాధ్యం అవ్వాలి. కేంద్ర మంత్రిమండలి సమావేశంలో ప్రధాని మోదీ దిశానిర్దేశం. మంత్రిమండలి సమావేశం సందర్భంగా మంత్రివర్గ మార్పులు చేర్పుల మీద కూడా కొన్ని చర్చలు జరిగాయి. కేంద్ర మంత్రుల్లో పెరిగిన టెన్షన్. వేటు ఎవరిపై? సేవాతీర్థుల సమావేశమైన కేంద్ర మంత్రివర్గం. హాజరైన మంత్రులు, కార్యదర్శులు. శాఖల వారీగా పనితీరు నివేదికలను ముందు పెట్టి వివరించిన కేబినెట్ కార్యదర్శి. కొందరు మంత్రులకు మోదీ క్లాసు. పదవి ఉండేది ఎవరికి, ఊడేది ఎవరికి? ఈ నెలాఖరులో బీజేపీలో నియామకాలు, ఆ తర్వాత కేబినెట్ పునర్వ్యవస్థీకరణ. సో జూన్ 1st వీక్ 2nd వీక్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ భారీగానే జరగబోతోంది. ఉన్న వాళ్ళలో ఒక 20 మందిని బయటకు నెట్టేసి కొత్తగా ఒక 25-30 మందిని తీసుకునే ఆలోచనలో ఉన్నదంట. అది రాశారు. ఇక మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉపాధి పని చేయనివ్వకుండా అడ్డుకున్న ఫీల్డ్ అసిస్టెంట్. ఈ విషయంలో జనసేన నేతల నుంచి తీవ్ర ఒత్తిడి ఉందన్న సదరు ఉద్యోగి. ఉప ముఖ్యమంత్రి, ఉపాధి హామీ మంత్రి ఇలాకాలో దారుణం. అయ్యయ్యో, పేదల పట్టుకొట్టిపై రాజకీయాలు ఏంటంటూ ఉపాధి కూలీల ఆగ్రహం. 6 గంటల పాటు ఆందోళన. సో కాకినాడ జిల్లాలో అండి దారుణం జరిగింది. వైసీపీ వాళ్ళు అని చెప్పి మీకు ఉపాధి పని ఇవ్వమని కాకినాడ జిల్లాలో జరిగిందంట. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు చూసుకోవాలి. రాజకీయాలకు అతీతంగా పేదలు పట్టగొట్టడం ఎందుకు? ఇక విద్యుత్ లెక్కల్లో దాగుడు మూతలు. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 278 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్. ఆ మేరకు అందుబాటులో లేని ఉత్పత్తి. విద్యుత్ కొనుగోలు ఖర్చుల్ని దాచేస్తున్న ప్రభుత్వం కోతలతో డిమాండ్ను సమతుల్యం చేసే ప్రయత్నం. కోతలు అయితే ఉన్నాయి, అనధికార కోతలు అయితే ఉన్నాయి. నిప్పుల కుంపట్ల రాష్ట్రం. మండే ఎండల్లో మంచెత్తే వానలు. 28న బక్రీద్ సెలవు అంట. సో నీట్ పేపర్ లీక్ కాలేదు. నీట్ 2026 ప్రశ్నపత్రం మొత్తం లీక్ కాలేదని, కొన్ని ప్రశ్నలే బయటకు వచ్చాయని NTA డైరెక్టర్ నిన్న చెప్పారంట. మరి ఎందుకు రద్దు చేశారు? రద్దు చేశారు అంటే మీరు లీక్ అయినా లీక్ అవ్వకపోయినా కొన్ని ప్రశ్నలే బయటకు వచ్చినా నీట్ రద్దు చేశారంటే ఆ 23 లక్షల మంది పాపం ప్రశాంతంగా ఉండాల్సిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ పుస్తకాలు పట్టుకున్నారు. మళ్ళీ ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు. ఆ 23 లక్షల మంది మళ్ళీ టైం వేస్టే కదా, మానసికంగా అశాంతత ఉన్నట్టే కదా. దానికి కారణం NTA కదా. దాని నుంచి కప్పిపుచ్చుకునేందుకు ఏదో రాజకీయ నాయకుడి తరహాలో NTA డైరెక్టర్ మాట్లాడాడు నిన్న. ఇక పుల్వామా సూత్రధారి హతం. పుల్వామాలో 40 మందికి పైగా CRPF జవాన్ల మరణానికి కారణమైన ఉగ్రదాడి సూత్రధారి హంజా బర్హాన్ హతమయ్యారు. ఇరాన్ విషయంలో ఏం చేద్దాం? ఇరాన్పై యుద్ధం విషయంలో ఏం చేయాలో తెలియక అమెరికా, ఇజ్రాయెల్ అంట నిన్న 1 గంట సేపు ఫోన్లో మాట్లాడుకున్నారంట. ఇరాన్ను వదిలేసి క్యూబాపై ఫోకస్. ఎంతకీ తెగాల లేకపోవడంతో ట్రంప్ యోచన. అమెరికా ప్రజలు, ప్రపంచం దృష్టిని మళ్లించే ఎత్తుగడ. ఇరాన్ అంశంలో దౌత్య పరిష్కారానికి ట్రంప్ మొగ్గు.
దాడులు చేద్దామన్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, ఇరువురి మధ్య గంట పాటు వాడివేడిగా ఫోన్ సంభాషణ. సో ఇజ్రాయెల్ అండ్ అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నాయి, ఇరాన్ని ఏం చేయాలి అని. ట్రంప్ ఏమో వదిలేద్దాం వాళ్ళని అని, వాళ్ళతో దౌత్యపరంగా చర్చించి పరిష్కరించుకుందామని. కానీ ఇజ్రాయెల్ ప్రధాని ఏమో నెతన్యాహు ఏమో లేదు దాడి చేద్దాం, ఇరాన్ని అంతం చేద్దామని. ఇలా ఇద్దరి మధ్య చాలాసేపు డిస్కషన్ జరిగిందంట నిన్న. సో అది పక్కన పెడితే సాక్షి అసైన్డ్ ఇంటి స్థలాలకు రిజిస్ట్రేషన్ అని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. 10 ఏళ్ళు గడువు దాటిన వాటికి వర్తింపు, క్రయ విక్రయాలు అనుమతిస్తారు, తనఖా పెట్టి రుణాలు తీసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ పట్ట పన్ను రసీదు చాలు. సో అసైన్డ్ భూములు ఎవరికైనా ఉంటే, అసైన్మెంట్ ఇళ్ల స్థలాలు ఎవరికైనా ఉంటే రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు, రెగ్యులర్గా తనఖా పెట్టుకోవచ్చు, రుణాలు తీసుకోవచ్చు, పన్ను రసీదు ఉంటే చాలంట. అది సెప్టెంబర్లోగా ప్రాజెక్టులు గ్రౌండింగ్, 2028 చివరి నాటికి కార్యాలయాలు ప్రారంభించాలి, మంత్రుల కమిటీ అధికారులకు సీఎం దిశానిర్దేశం. 756 ప్రాజెక్టుల ద్వారా 21,64,756 కోట్ల పెట్టుబడితో 21,20,567 మందికి ఉద్యోగాలు ఇచ్చే కదా. ప్రభుత్వంతో ఏ సంస్థలు అయితే ఎంఓయూ చేసుకున్నాయో దాదాపుగా 22 లక్షల కోట్ల పెట్టుబడులు సిద్ధంగా ఉన్నాయి, 20 లక్షల మందికి పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఆ సంస్థలను సాధ్యమైనంత త్వరగా గ్రౌండింగ్ చేయాలని, సెప్టెంబర్లోగా అన్ని ప్రాజెక్టులను గ్రౌండింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందనమాట. ఇక రాష్ట్రం అగ్నిగుండం, ఇక మర్యాదగా లోన్ రికవరీ. ఏజెంట్లు దుర్భాషలాడడం, వేధించడం కుదరదు. ఉదయం 8 నుంచి రాత్రి 7 వరకే కస్టమర్లకు ఫోన్ చేయాలి. మిత్రులు, బంధువులకు ఫోన్లు చేయకూడదు. వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పెట్టడం నేరం. రికవరీ ఏజెన్సీలకు IIBF సర్టిఫికేట్ తప్పనిసరి. ఏజెన్సీ వివరాలను బ్యాంకులు తమ సైట్లలో చూపాలి. లోన్తో ఫోన్ కొని డిఫాల్ట్ అయితే ఆ ఫోన్ను బ్యాంకులు పూర్తిగా బ్లాక్ చేయరాదు. RBI కఠిన నిబంధనలు. సో లోన్లు ఇచ్చిన తర్వాత వాటిని రికవరీ కోసం ముప్పు తిప్పలు పెడతారు కదా, వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పెట్టి నానా ఇబ్బందులు పెడతారు కదా. సో దాన్ని RBI నియంత్రించింది నిన్న. ఇక దుగరాజపట్నంలో మెగా షిప్ బిల్డింగ్ క్లస్టరు 30,000 కోట్లతో ఏర్పాటు, త్వరలో గ్రీన్ సిగ్నల్. దేశంలో ఇది తొలి మెగా క్లస్టర్ అంటండి, మంచిది. ఇక ప్రొఫెసర్ నాగేశ్వరపై జనాగ్రహం అని ఒక వార్త రాశారండి. పోలీస్ స్టేషన్లో జనసేన ఫిర్యాదు, కాకినాడలో 2 కేసులు, మచిలీపట్నం పోలీసులకు ఫిర్యాదు, డ్యామేజ్ సూట్ వేసే యోచనలో అధిష్టానం, వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని ప్రొఫెసర్ నాగేశ్వర్. సో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇటీవల ఒక ఛానల్ విశ్లేషణలో అమిత్ షా గారు పవన్ కళ్యాణ్ గారికి, నాదెళ్ల మనోహర్ గారికి చెప్పారు, సో జగన్ మనకు శాశ్వత మిత్రుడు, టీడీపీ మనకు ఇన్స్టాంట్ ఫ్రెండ్ అనే విషయాన్ని చెప్పారని ఆయన చెప్పారు కదా. సో దాని మీద జనసేన చాలా సీరియస్గా ఉంది. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలపై భేటీపై రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు జన సైనికులను తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. ఆయనపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామంటూ జనసేన నాయకత్వం గురువారం ప్రకటించిన కొద్ది గంటల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లో నాగేశ్వర్కు వ్యతిరేకంగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వాటి ఆధారంగానే పోలీసులు వివిధ సెక్షన్ల కింద నాగేశ్వర్పై కేసులు నమోదు చేశారు. ఎన్నికలకు ముందు కూటమి ఏర్పాటు ప్రయత్నాల్లో భాగంగా ఢిల్లీలో అమిత్ షాను పవన్ కళ్యాణ్ కలిశారు. చంద్రబాబుతో మనది వ్యూహాత్మక బంధము, ఇన్స్టాంట్ బంధం అని చెప్పి ఎన్నికలకు ముందు కలిసి చెప్పారని ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పారు. సో దాని మీద వివాదం జరుగుతోంది. టీడీపీ సోషల్ మీడియాలో అయితే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి వైసీపీ కండువా వేసి మరీ పెట్టారు. సో నేను దీని మీద స్పష్టంగా ఒక వీడియో చేశాను. మేబీ జనసేన అందులో మధ్యలో ఇరిగించడం తప్పే, జనసేన వాళ్ళకి అమిత్ షా గారు చెప్పారు అనడం తప్పే. కానీ జరుగుతున్న సీక్వెన్స్లు మాత్రం ఎక్కడో వైసీపీకి బీజేపీకి రిలేషన్ ఉందేమో అనిపిస్తోంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ టీడీపీకి విలన్, అధికార పార్టీ అతిస్పందన అని నిన్న ఒక వీడియో మీరు చూడొచ్చు, మన ఛానల్లో వచ్చింది. ఇక కాక్రోచ్ జనతా పార్టీది కూడా నిన్న మన ఛానల్లో చేసాం, చూడండి. కాక్రోచ్ జనతా పార్టీ గురించి ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు. కాంగ్రెస్ అండ్ బీజేపీలను ఇన్స్టాగ్రామ్లో దాటేసింది. 18 మిలియన్ల ఫాలోవర్లు వచ్చారు. రోజుకి 5 మిలియన్ ఫాలోవర్లు పెరుగుతున్నారండి ఆ కాక్రోచ్ జనతా పార్టీకి. మళ్ళీ అది సోషల్ మీడియా పార్టీనే, సోషల్ మీడియా క్యాంపెయినింగే, నిజంగా అధికారిక పొలిటికల్ పార్టీ కాదు. ఇప్పుడు ఆ ఫ్లోతో, ఆ వేగంతో, ఆ దూకుడుతో ఒక రాజకీయ పార్టీ పెట్టడానికి రెడీ అవుతున్నారు. కానీ ఇదంతా ఇన్స్టెంట్ అండి, ఇదేమి మళ్ళీ నిలబడదు. ఒక్క వారం రోజుల్లో పోద్ది. సోషల్ మీడియా కదా, వారం రోజుల్లో పోద్ది. ఆ ఇన్స్టెంట్ గ్రోత్ తగ్గిపోద్ది, జనం కూడా మర్చిపోతారు. సో ఇవి 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రోజు చూడండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి ఇలాగే. థ్యాంక్ యూ.